రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించినటువంటి ఉదయ కాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీ కృప లేకపోయి ఉంటే మేము ఈ రాత్రిన సజీవంగా ఉండేవారము కాదు తండ్రి. అయ్యా, మా పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు. మాకు ఏ హాని జరగకుండా, అపాయాలు ప్రమాదాలు మార్గములో సంభవించకుండా అయ్యా మీ యొక్క కంచె కాపుదల దయచేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మేమందరం మరొక మారు ఈ రాత్రిన కుటుంబం అంతా కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే అద్వితీయమైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సమస్తమైన కీడులలో నుండి తప్పించి నీ పిల్లలను ఆశీర్వదించును అని ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనంలో అయా వాక్యం సెలవిస్తున్న రీతిగా సమస్తమైన కీడుల నుండి తప్పించగలిగిన సమర్థుడవు నీవే నాయనా. మరి బిడ్డలు ఎటువంటి కీడులలో ఉన్నారో ఈ రాత్రిన, ఎటువంటి బంధకాల మధ్య వారు బంధించబడి ఉన్నారో, తప్పించుకోలేనటువంటి విధముగా వారి స్థితి ఈ రాత్రిన ఉన్నదేమో తండ్రి, మీరు మాట్లాడుతున్నారు, నేను తప్పిస్తాను అంటున్నారు తండ్రి. వందనాలు అయ్యా. అది ఏ కీడైనా కానీ ఆ కీడు నుంచి బిడ్డలను తప్పించి మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకొనండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రికాల ప్రార్థనలో ప్రతినిత్యము కూడా విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తూ ఉన్నారు. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలకు మీ సహాయమును దయచేయండి అయ్యా. ఏదైతే అడుగుతున్నారో మీ చిత్తానుసారముగా దానిని మీరు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. వ్యాధులు, బలహీనతలను బట్టి చింతిస్తూ ఉన్నారు. భయంకరమైన రోగాలు వారిని పట్టుకొని వదలడం లేదు నాయనా. ఐసీయూలలో ఉన్నవారు ఉన్నారు, హాస్పిటల్స్లో మరణంతో పోరాడుతున్న వారు ఉన్నారు నాయనా. మీరు వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. దురాత్మ, అంధకార క్రియలన్నిటినీ యేసు నామమున లయపరచండి. చాతబడి శక్తుల నుంచి విడుదల యేసు నామమున అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతూ ఉన్నారు, అవమాన భారం మోస్తూ ఉన్నారు. వారి గర్భాన్ని ముట్టండి. బిడ్డలకు గర్భఫలము అనే బహుమానమును దయచేయండి తండ్రి. గర్భిణీలుగా ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. తల్లికిని, కడుపులో ఉన్న ఆ బిడ్డకును రక్షణ దయచేయండి. ఏ సమస్య రాకుండా కాపాడండి ప్రభువా. అయా, ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు, అనుకోకుండా అప్పుల్లో ఉండిపోయారు అయ్యా. వారిని దర్శించండి అయ్యా, అప్పుల నుంచి విడిపించండి, ఆర్థికంగా స్థిమిత పరిచేలాగున సహాయము దయచేయండి. వారు చేస్తున్న పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా నాయన. వారి ఎదుట మూసుకుపోయిన ద్వారాలు కూడా తెరవమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే విధముగా అనేక మంది బిడ్డలు అసమాధాన పరిస్థితిని రాత్రిన ఎదుర్కొంటున్నారు. వారికున్న అసమాధానం నుంచి విడుదల దయచేయండి. గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా జీవించే కృప చూపించండి. తల్లిదండ్రులకు, యవ్వన బిడ్డలకు, రక్త సంబంధికులకు, భార్యకు, భర్తకు మధ్య ఉన్న ఏ విభేదమైన, ఎటువంటి అనుమానము, ఎటువంటి చెడు ఆలోచనైనా అన్నిటినీ తొలగించి అర్థం చేసుకొని జీవించే కృప చూపించండి. ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తూ ఉన్నారు, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. క్షేమముగా వారు ఉండడానికి వీసాలలో, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లలో మీరు తోడై ఉండండి నాయన. ఎవరు మోసం చేయకుండా కృప చూపించండి.
ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారందరికీ మీ రక్షణ అనుగ్రహించండి ప్రభువా. అయినా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహము కూడా మీ చిత్తంలో ఘనముగా జరగడానికి కృప చూపించండి నాయనా. ప్రభువా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి నాయనా. అదే రీతిన అడిక్షన్స్, చెడు స్నేహాలు కలిగి ఉన్న వారికి వాటి నుంచి విడుదల దయచేసి మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఈ రాత్రంతను వారికి క్షేమమును, భద్రతను మీరే దయచేయండి తండ్రి. మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. కాపాడండి. బార్డర్స్లో బిడ్డలు, సైనికులు ఉంటున్నారు, వారికి ఏ సమస్య రాకుండా మీరే ఈ రాత్రంతా వారికి తోడై ఉండమని. అలసిపోయామయ్యా, సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. దొంగలు, శత్రువులు, దురాత్మ క్రియలు, అపవాది క్రియలు, మాకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏవి మా దగ్గరకు రాకుండా భద్రపరచండి. ఎవరికి ప్రాముఖ్యంగా నిద్రలేమి లేకుండా, పీడకలలు లేకుండా అయా వారందరూ కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యము దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని రాత్రిని పెడుతున్నాము. మరలా ఉదయాన్నే మేము సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించగలిగే గొప్ప భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.